అమ్మ జయలలిత గారు చనిపోయిన తర్వాత తమిళనాడు పాలిటిక్స్ ఒక మెగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా మారిపోయింది. ఏఐఏడీఎంకేలో మళ్ళీ వారసత్వ పోరు మొదలైంది. పన్నీర్ సెల్వం గారు మళ్ళీ మూడోసారి ఎమర్జెన్సీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ కొన్ని రోజుల్లోనే జయలలిత గారి క్లోజ్ ఫ్రెండ్ అయిన శశికళ గారు చిన్నమ్మగా పార్టీని తన కంట్రోల్లోకి తీసుకున్నారు. శశికళ గారు సీఎం అవ్వాలని చూస్తున్నప్పుడు పన్నీర్ సెల్వం గారు రెబల్ అయి నన్ను కావాలనే బలవంతంగా రిజైన్ చేయిస్తున్నారని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అప్పుడే తమిళనాడులో రిసార్ట్ పాలిటిక్స్ స్టార్ట్ అయింది. ఎమ్మెల్యేస్ అందరూ చేజారిపోకుండా శశికళ గారు దాదాపు 120 మంది ఎమ్మెల్యేలని కొవ్వత్తూరు రిసార్ట్ లో ఉంచారు. అప్పట్లో ఇది పెద్ద నేషనల్ న్యూస్ గా మారింది. మొత్తానికి శశికళ గారు అన్ని సిద్ధం చేసుకుని సీఎం అవ్వాలనుకున్న టైంలో సుప్రీంకోర్టు అక్రమ ఆస్తుల కేసులో ఆవిడికి 4 సంవత్సరాలు శిక్ష విధించింది. ఆ టైంలో తనకి నమ్మకస్తులైన కె పళనిస్వామిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. కానీ నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ ఏంటంటే పళనిస్వామి అండ్ పన్నీర్ సెల్వం కలిసి శశికళ గారిని అండ్ ఆవిడ మేనల్లుడైన దినకరన్ గారిని పార్టీ నుంచే బయటికి పంపించేశారు. వాళ్ళిద్దరూ కలిసి ఒక పెద్ద మాస్టర్ గేమే ఆడారు. పళనిస్వామి గారిని వీక్ లీడర్ అనుకున్నారు. కానీ సక్సెస్ఫుల్ గా సీఎం కుర్చీలో కూర్చొని పన్నీర్ సెల్వం గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చి 4 సంవత్సరాలు గవర్నమెంట్ పడిపోకుండా 2021 వరకు గవర్నమెంట్ ని రన్ చేసుకున్నారు. అప్పటికే 2018లో ఎం కరుణానిధి గారు చనిపోయారు కాబట్టి డిఎంకే కి నెక్స్ట్ లీడర్ ఎవరు అని చూస్తున్నప్పుడు ఎం కరుణానిధి గారి కొడుకైన ఎంకే స్టాలిన్ గారు లీడ్ లోకి వచ్చారు. పార్టీని తన హ్యాండ్ ఓవర్ లోకి తీసుకొని మంచి ఫామ్ లోకి తీసుకొచ్చారు. 2021 ఎలక్షన్ లో ఏఐఏడీఎంకే పార్టీకి 10 సంవత్సరాల హిస్టరీని పక్కకు జరిపి ఎంకే స్టాలిన్ గారు మే 7, 2021లో చీఫ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఏఐఏడీఎంకే పార్టీ నుంచి పన్నీర్ సెల్వం ఏమో అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పటికీ మధ్యలో అమ్మ అంటూ ఆవిడ వెనకాలే తిరిగిన పన్నీర్ సెల్వం ని మాత్రం పక్కకు జరిపేశారు. అందుకే ఆయన రీసెంట్ గా వెళ్లి డిఎంకే పార్టీలో జాయిన్ అయ్యారు. ఇది ఎవరు ఊహించని ట్విస్టే. ఎందుకంటే పన్నీర్ సెల్వం గారు పళనిస్వామి గారు ఒక చరిష్మా లేని లీడర్ అని ఎంకే స్టాలిన్ గారికే తన మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పి అందరినీ షాక్ కి గురి చేశారు. నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో కమల్ హాసన్ గారి పార్టీ గురించి, యాక్టర్ విజయ్ గారు పెట్టిన కొత్త పార్టీ గురించి మాట్లాడుకుందాం. కాంటెంట్ నచ్చితే ఫాలో కొట్టండి.